విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న స్టూడెంట్స్ కిట్లను సద్వినియోగం చేసుకోవాలని కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ ఎంపీపీ బందెలి బిరీషా పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం రమణీపేట గ్రామం ఏపీఎస్పీ స్కూల్లో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న స్టూడెంట్స్ కిట్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి స్కూల్ ప్రిన్సిపల్ గాయత్రి అధ్యక్షత వహించగా కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ ఎంపీపీ బందెలి బిరీషా ముఖ్య అతిథిగాను, జనసేన పార్టీ స్టేట్ జాయింట్ సెక్రటరీ తాటికాయల వీరబాబు విశిష్ట అతిథిగాను, ఎస్ఎంసీ చైర్మన్ కె సత్యనారాయణ గౌరవ అతిథిగాను పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న స్టూడెంట్స్ కిట్లను సద్వినియోగించుకుని పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించాలని పిలుపునిచ్చారు. అనంతరం అతిథులు బందెలి విరీష, తాటికాయల వీరబాబు, సత్యనారాయణ, కెవి శేఖర్, వి ప్రసన్నకుమార్, వి రమణ, వి అప్పారావు, కె సత్యబాబు, సునీల్, సంతోష్ కుమార్, కె చలపతి, లోవరాజు, వి గోపాల్, జి లోవరాజు చేతుల మీదుగా స్టూడెంట్స్ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ ఎస్ శ్రీనివాస్, ఇంటర్మీడియట్ ఇన్ఛార్జ్ కందుకూరి పాల్రాజ్, వక్త నాగేశ్వరరావు, రామలక్ష్మి, రాజరాజేశ్వరి, జగదీష్, ప్రకాష్, గణేష్, సుమన్, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. హై స్కూల్ బస్ లో అమ్మాయిలకి కావాల్సినటువంటి నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్ కూడా అడగడం జరిగింది. బ్యాగ్స్ ఇవన్నీ అడగడం జరిగింది. అందులో ఆయన వెంటనే రెస్పాండ్ అయ్యి హై స్కూల్ పిల్లలకి కూడా, హై స్కూల్ క్లాస్ పిల్లలకి కూడా, అమ్మాయిలకి +1+2 అమ్మాయిలకి కూడా నోట్బుక్స్ ఇమీడియట్ గా విదిన్ 15 days లో పంపిణీ చేయడం జరిగింది. ఆయన సరఫరా చేయడం జరిగింది. దాంట్లోంచి ఈచ్ అమ్మాయికి 6 వైట్ పేజెస్ బుక్స్ ఉంటాయి, 6 సింగిల్ బుక్స్, అంటే మొత్తం టోటల్ 12 నోట్ బుక్స్ +2 అమ్మాయిలు కూడా ఇవ్వడం జరిగింది. అలా మన స్కూల్లో 1300 నోట్ బుక్స్ ఇవ్వడం జరిగింది. అండ్ టెక్స్ట్ బుక్స్ కూడా ఒక 2 days లో వస్తాయని జీసీడీఓ మేడం ఉమామహేశ్వర గారు చెప్పడం జరిగింది. సో ఈ విధంగా విద్యార్థులందరికీ కూడాను ఈ అకాడమిక్ ఇయర్, ఈ విద్యా సంవత్సరంలో ఈ విద్యార్థులకి అందించడం జరుగుతుందండి. బాయ్స్ కూడా ఉంటాయి, ఇంట్లో మీ చెల్లి ఉంటుంది, మీ అక్క ఉంటుంది, అట్ సేమ్ టైం స్కూల్లో కూడా అమ్మాయిలు ఉంటారు. వాళ్ళతో మీరు ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఇంట్లో మీ అక్కతో ఎలా బిహేవ్ చేస్తున్నారు, మీ చెల్లితో ఎలా బిహేవ్ చేస్తున్నారు, అదే సేమ్ టైం స్కూల్లో గర్ల్స్తో కూడా మీరు అదే విధంగా స్పెండ్ చేయాలి. ఒక అన్న చెల్లి బాగుందని మీరు స్కూల్ నుంచి బయటికి వెళ్ళాలి. ఇది మీరు చదువుకునే బాల్యం ఇది. ప్లీజ్ దయచేసి మొబైల్ ఎడిట్ అవ్వకుండా ఎవరు కూడా మొబైల్ ఎంతవరకు చూడాలో అంతవరకునే చూడండి, మొబైల్ చూడొద్దని అన్నాను. ఎందుకంటే ఈరోజు ప్రతిదీ కూడా మొబైల్లోనే, ఎడ్యుకేషన్ అంతా మొబైల్లోనే జరుగుతుంది. కాబట్టి మొబైల్ మీకు ఎంతవరకు యూజ్ అవుతుందో అంతవరకు యూజ్ చేసి దాన్ని ఉపయోగించండి. అంతేగాని వేరే దానికోసం యూజ్ చేసి అది బయట నేను ఒక హీరోని అన్నట్టు మీరేమి క్రియేట్ చేసుకోకండి దయచేసి. ఇది ఇప్పుడు చెప్పేది అంతా మీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు. ఒక సెల్ ఫోన్ ఎంతవరకు యూజ్ చేయాలో అంతవరకు చేయండమ్మా అలాగే చెప్పి గొప్పగా చెప్పారు మేడం గారు, ఎంపీ గారు. అలాగే ఎంతవరకు యూజ్ చేయాలో అంతవరకు చేసి సెల్ ఫోన్ దూరంగా ఉండండి తల్లి. ఎందుకంటే ఈ సెల్ ఫోన్ వల్ల ప్రమాదం ఉంది, కానీ మంచి ఉంది. ఎందుకంటే ఈ సెల్ ఫోన్ వల్ల బాగా ఎక్కువ ప్రమాదం ఉంది. అందువలన మరి మేడం గారు చెప్పినట్టు మీరంతా కూడా ఎంతవరకు యూజ్ చేయాలో అంతవరకు చేసి సెల్ ఫోన్ పక్కన పెట్టాలని కోరుకుంటూ మరి స్టూడెంట్స్ పిల్లలందరూ కూడా ఈ యొక్క కిట్లు పంపిణీ చేయమని మరి మన పద్దవ నాగేజీ గారు, మరి ఎమ్మెల్యే గారు ఈవేళ రేపు ఎల్లుండి కూడా అసెంబ్లీలో ఉంటారు. కాబట్టి మరి కార్యకర్తలే మమ్మల్ని అందరూ కూడా వెళ్ళి ఆ యొక్క కిట్లు పంచిపెట్టి ఆ యొక్క ప్రోగ్రాం నిర్వహణ చేయమని కోరు పంపించారు. మరి